అందరికీ నమస్తే అండి. ఆరోగ్యం మహాభాగ్యం ప్రోగ్రామ్కి వెల్కమ్ అందరికీ. అలాగే నేటి వరకు మనం చేసిన మూమెంట్స్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఎలా లాకింగ్ చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా అటాక్ చేయాలి, ఎలా కిక్స్ చేయాలి, ఎలా పంచెస్ చేయాలి నేర్చుకున్నాం. అదేవిధంగా చాలామంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చాలామంది సమస్య ఏంటంటే ఓవర్ వెయిట్, బాడీ ఏంటంటే ఓవర్గా వెయిట్ ఉండడం, లేదా వెయిట్ చాలా తక్కువ ఉండడం, వెయిట్ ఎక్కువ ఉండడం, వెయిట్ తక్కువ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్ చాలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం ఏంటంటే వెయిట్ మన బాడీ తగ్గట్టు వెయిట్ ఉండాలి. ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్నా కానీ దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం చాలామంది ఏంటంటే చాలా విధంగా ఫుడ్ డైట్ అని అంటే వెయిట్ తగ్గడానికి చాలా విధాలు చేస్తుంటారు. అదేవిధంగా బరువు పెరగాలని కూడా చాలా రకాలుగా చేస్తుంటారు. కానీ ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా పెరిగితే, లేదు ఫుడ్ ద్వారా తగ్గించుకోవడం జరిగితే చాలా మంచిది, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఫస్ట్ మొదటిగా మనం కొన్ని ఎక్సర్సైజ్, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ అనేది అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్లేస్ వరకు ఎక్కువ ఫ్యాట్ ఉండడం జరుగుతుంది అనమాట. ఆ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం లిమిటెడ్గా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామందికి ఏంటంటే ఇంట్లోనే చేయాలంటే వీలవుతుంది, కానీ బయటికి వెళ్ళి చేయాలంటే వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, కానీ టైం కుదరకపోవచ్చు, లేదు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఇంట్లోనే తేలికపడే ఎక్సర్సైజ్లు అంటే వాళ్ళకు వీలైన ఎక్సర్సైజ్లు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మిషనరీ జిమ్మే చేయక్కర్లేదు, మనం ఆటోమేటిక్ మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఇంట్లోనే మనం ఓన్గా చేయగలిగిన ఎక్సర్సైజ్ మనం ఈరోజు చేస్తాం. అది ఎలా చేయాలో నేర్పిస్తాను. ఫస్ట్గా మనం మన ఇంట్లో ఉన్న చిన్న స్టిక్తోనూ, లేదు బాల్తోనూ, లేదు మన బాడీతోనూ ఎలా చేయాలి. ఫస్ట్ మనం ఏంటంటే వెయిట్ తగ్గాలంటే ఫస్ట్గా వాళ్ళు మెయిన్గా ఫిజికల్గాను అలాగే మెంటల్గా ఫిక్స్ కావాలి. నేను వెయిట్ తగ్గాలి, అది వెయిట్ ఎలా తగ్గాలంటే ఏదో విధం కాదు, అది సరైన పద్ధతిలో తగ్గాలి అనే విధంగా చేస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే ఈ ఫిజికల్గా ఈ ఎక్సర్సైజ్ ద్వారా తగ్గితే ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అసలు ఫుడ్ మానేసి తగ్గడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా మిషనరీ జిమ్ వాటితో చేయడం వల్ల ఏంటంటే వెయిట్ తగ్గితే దానివల్ల కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుతుంది, బాడీ లూజ్ అయిపోయి ఇంకా ఓవర్ వెయిట్ అవ్వడం జరుగుతుంది. అదే ఫిజికల్గా మనం కొన్ని ఎక్సర్సైజ్లు, కొన్ని పనులు అలా చేయడం వల్ల కొంచెం వెయిట్ అనేది తగ్గించుకోవాలి. ఫస్ట్గా వాళ్ళు ఏం చేయాలంటే మొదటగా చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఫస్ట్ వాళ్ళు నడక అనేది చాలా మంచిది. నడక అనేది ఏంటంటే ఎంతో ఉత్తమమైన పని అనమాట. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నడక ద్వారా మెల్లగా, అంటే వాళ్ళున్న ప్లేస్లో కొంచెం నడక అంటే ముందుకి వెనక్కి, అలా ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం, ఇలా నడకని ప్రారంభించాలి. తర్వాత కొంచెం స్పీడ్గా చేతులు బాడీలో ఊపుకుంటూ అలాగే రౌండ్గా చేయొచ్చు, దాన్ని రౌండ్ తిరుగుతూ చేయొచ్చు, లేదు కొంచెం దూరం అలా వెళ్ళి రావచ్చు, లేదు కొంచెం ప్లేస్ ఏమైనా ఉంటే మిదిపోయినా కానీ దాన్ని రౌండ్ తిరుగుతూ చేస్తే కంటిన్యూషన్గా. ఎస్, నెక్స్ట్ అలాగే కొంచెం జాగింగ్ లాగా చేయొచ్చు. జాగింగ్ అంటే నడవడం కాదు, అలాగే ఫాస్ట్గా పరిగెత్తడం కాదు, మీడియంగా ఉంటుంది దాన్ని జాగింగ్ అంటారు. జాగింగ్ ఉంటుంది మీడియం. తర్వాత రన్నింగ్, అంటే ఈ రన్నింగ్ అనేది ఏంటంటే కొంచెం యువకులుగా ఉన్న వాళ్ళు మటుకు చేయదు, అది లేడీస్ కానీ జెంట్స్ కానీ రన్నింగ్ కూడా చేయొచ్చు. కొంచెం ఫాస్ట్గా అంటే కొంచెం రౌండ్ తిరుగుతున్నది, రౌండ్ తిరిగి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళచ్చు, అలాగే వెనక్కి రావచ్చు రన్నింగ్. తర్వాత జంపింగ్ ఇలా హ్యాండ్స్ పెట్టి జంపింగ్. నెక్స్ట్ ఇలాంటి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలోనూ ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల హ్యాండ్స్లోనూ బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ రెడీ, 1 2 దట్ సైడ్, 3 4 5 ఇలాగా, అలాగే అప్ అండ్ డౌన్, 2 3 ఎస్. నెక్స్ట్ ఇలా హిప్లను ఫ్యాట్ తగ్గించాలి, రౌండ్గా చేయొచ్చు. ఇలాగే రౌండ్ ఎక్సర్సైజ్ ఇలా రౌండ్గా మినిమం ఒక 100 times 200 times ఇలా చేస్తే ఇక్కడున్న ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అలాగే ఆపోజిట్గా నెక్స్ట్ బాడీ సైడ్. నెక్స్ట్ ఇదే విధంగా కొన్ని ఎక్సర్సైజ్లు వచ్చేసి తర్వాత స్కిప్పింగ్ ఏంటంటే
చాలా మంది ఏంటంటే స్కిప్పింగ్ చేయాలనిపిస్తుంది, కానీ స్కిప్పింగ్ చేయొచ్చో లేదో, లెగ్స్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుందో అనే ఉద్దేశం డౌట్గా ఉంటారు. ఈ స్కిప్పింగ్ చేసే విధానం చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ మొదటిగా ఏంటంటే స్కిప్పింగ్ అనేది అంటే తీసుకొని స్ట్రైట్గా అక్కడ వరకు తీసి బెండ్ కాకుండా స్ట్రైట్గా చేయాలి. స్ట్రైట్గా అంటే దీన్ని ఎవరైనా చేయొచ్చు. స్కిప్పింగ్ చేస్తే ఎంతో ఎంతో ఉత్సాహం జరుగుతుంది, అలాగే బాడీ కూడా యాక్టివ్గా అవుతుంది. స్కిప్పింగ్ రెడీ. స్లోగా జంప్ చేయాలి, ఫస్ట్ మెల్లగా అలవాటు చేయాలి. అలాగా అది మెల్లగా అలవాటు చేస్తూ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేయాలి. స్టాప్. నెక్స్ట్ సింగిల్ లెగ్. స్కిప్పింగ్. One leg lift and one leg. Next, change your leg. ఈ విధంగా ఈ స్కిప్పింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తే స్టాప్. స్కిప్పింగ్, జంప్. రైట్. ఇలా స్కిప్పింగ్ చేస్తే కొంచెం ఓవర్ వెయిట్ అయినా తగ్గుతారు. స్టాప్. నెక్స్ట్ అదేవిధంగా మనకు దొరికేవంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డైరెక్ట్ మిషనరీతో చేయక్కర్లేదు. ఇలా స్టిక్స్ లాంటి వాటితో కూడా మనం వెయిట్ని తగ్గించుకోవచ్చు. స్టిక్స్ రెడీ. ఫస్ట్గా హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా ఉంచి డిస్టెన్స్ 1 ఫ్రంట్ ఉండాలి. రెడీ. మన హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంచి బాడీని ఫస్ట్ అందరూ రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8. మెయిన్గా ఏంటంటే చాలా మందికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి. ఈ సైడ్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ ఎక్కువ రోజుకి 100 నుంచి 200 అంటే ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా 20 30 40 అలా గ్రాడ్యువల్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఈ సైడ్ ఉన్న ఫ్యాట్ని వాళ్ళు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి. రెడీ. ఫస్ట్ రైట్ హ్యాండ్ 1 2 3 4. దీనిలో ఏంటంటే ఈ సైడ్ ఉన్న ఫ్యాట్ని తగ్గించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ బ్యాక్ ఈ ప్లేస్ ఉన్న ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. రెడీ. 1 2 3 4. ఈ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ ఉన్న ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రంట్ ఎక్కువ ఉన్న ఫ్యాట్. రెడీ. 1 2 3 4. నెక్స్ట్ బాడీని మెల్ట్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్లేస్ వరకు చూడండి ఎలా చేయాలంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7. ఈ తేలికపాటి ఎక్సర్సైజ్ ఏంటంటే రోజుగాన 100 నుంచి 200 కానీ చేయగలిగితే ఇక్కడున్న ఫ్యాట్ అంతా కూడా తగ్గించుకోవడం చాలా ఈజీ మెథడ్లో తగ్గించుకోవచ్చు. వీటిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే పడుకోని ఎక్సర్సైజ్. బాల్తో ఫ్లోర్ ద్వారా బాల్తో ఇద్దరు లాక్ చేసుకొని లెగ్స్ లాక్ చేసుకొని స్లోలీ గో. రెడీ. స్లోలీ ఇలా అప్ అండ్ డౌన్ అంటే ఒకరికొకరు సపోర్ట్ తీసుకుంటూ ఇలా చేస్తే ఫ్యాట్ అని తగ్గించుకోవచ్చు. ఇదే విధంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు ఒకరికొకరు. ఇలా టైర్ని ఇలా వస్తువుల ద్వారా మన ఇంట్లో ఉన్న వస్తువుల ద్వారానే ఇలా ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు.
యా కిందకి వెళ్ళాడు, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ చేయాలి, బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ చేయాలి. ఇలాంటి ఎక్సర్సైజ్ సింపుల్గానే ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎస్ అప్, గెట్ అప్. అదేవిధంగా సైడ్ బ్యాక్ తిరుగుతూ ఎస్ టైర్ చేంజ్ చేసుకుంటూ ఇలా బ్యాక్ ఫ్యాట్ని, సైడ్ ఉన్న ఫ్యాట్ని కరిగించుకోవచ్చు. ఎస్ ఒకరి నుంచి ఒకరు తీసుకొని అలా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆపోజిట్ చేయండి, రివర్స్. యా ఇవన్నీ న్యాచురల్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ న్యాచురల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఎంతో ఉపయోగం ఉంటుంది. న్యాచురల్గా వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారంటే అది ఎంతో ఉపయోగం జరుగుతుంది. నెక్స్ట్ అప్ అండ్ డౌన్, డౌన్ టు అప్, అప్, యా డౌన్, నెక్స్ట్ డౌన్, యా ఎస్. అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ ద్వారా కొంచెం బాడీలోని వెయిట్ని మనం చాలా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇవి రోలింగ్స్ అంటారు వీటిని. ఇవి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ 1 by 1 ఎలా చేయాలో చూద్దాం. మన వాళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయండి. ఇలా రోల్ చేసేటప్పుడు హ్యాండ్స్ పెట్టుకుంటూ జాగ్రత్త దూకాలి ఫస్ట్. యా ఆ విధంగా రోల్ చేస్తూ ఎస్ రోల్ చేస్తూ వెళ్ళాలి. డౌన్, ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. రోల్. నెక్స్ట్ కమ్. నెక్స్ట్ వితౌట్ హ్యాండ్స్ వేయాలి, వితౌట్ హ్యాండ్స్. ఇప్పుడు చేతులు లేకుండా రోలింగ్ చేయాలి. యా వితౌట్ హ్యాండ్స్. ఇక్కడ హ్యాండ్స్ లేకుండా దూకుంటూ రావాలి.